ఇంటికి పిలుస్తుంది సావిత్రి. కార్తిక్ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తాడు. అనన్య కొంచెం గిల్ట్తో ఇంటికి వస్తుంది. సావిత్రి ప్రిపేర్ చేసిన పాయసంలో ఆ వశీకరణం పొడి కలిపి అందిస్తుంది సావిత్రి. అనన్య దాన్ని తినగానే ఆమె కళ్ళల్లో చిన్న మార్పు కనిపిస్తుంది. సావిత్రి అనన్యని వశీకరణం చేసుకుంది. కొన్ని నెలల తర్వాత సావిత్రి వశీకరణం కారణంగా కార్తిక్కి మరియు అనన్యకి పెళ్లి జరుగుతుంది. అనన్య జ్ఞాపకాలన్నీ మర్చిపోతుంది. కానీ వశీకరణం శక్తి శాశ్వతం కాదు. ఒకరోజు అనన్యకి తన పాత జీవితం గుర్తుకొస్తుంది. తన బాయ్ ఫ్రెండ్, తన నిజమైన ప్రేమ, తన ఫ్రీడమ్ అన్నీ మళ్ళీ మనసులో వెలుగుతాయి. ఆమె సీక్రెట్గా తన బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలుస్తుంది. ఇంటికి ఫోన్ కాల్స్, మీటప్స్ అండ్ అఫేర్స్ నడుస్తాయి. సావిత్రి పక్కింటి ఆంటీ చాలాసార్లు చూసి సందేహపడుతుంది. ఒకరోజు సావిత్రి ఊరికి వెళ్ళింది. కార్తిక్